జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మయ. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యమివర్తనం సింహికాగర్భ సంభూతం తం రాహు ప్రణమామ్యం. ఫలాచ పుష్పసంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తంకేతుం ప్రణమామ్యం. మనం ఇప్పుడు ఈ వీడియోలో రాహు కేతుల గురించి తెలుసుకుందాం. 12 రాశుల వాళ్ళకి రాహు ఎక్కడుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి, కేతువు ఏ రాశిలో ఉంటే ఫలితాలు వస్తాయని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను కేవలం రాశులే చెప్తున్నాను, స్థానాలు కాదు. లగ్నాతు ఎక్కడున్నాడు, లగ్నాత్ రాహు ఎక్కడున్నాడు, లగ్నాత్ కేతువు ఎక్కడున్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు అనేది నేను చెప్పడం లేదు. కానీ మీరు దీనికి లగ్నానికి కూడా అన్వయించుకోవచ్చు. సహజ రాశిచక్రంలో రాహుకేతులకు ఎలాంటి ఆధిపత్యం లేదు. కానీ వృశ్చిక రాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు మంచి ఫలితాలు ఇస్తారంటే వాళ్ళకి చాలా బలం అనేది ఎక్కువగా ఉంటుంది. రాహువు అంటే నార్త్ నోడ్, కేతువు అంటే సౌత్ నోడ్. ఈ జన్మలకు కారణం ఏంటంటే రాహు వలనే మనం ఈ లోకంలోకి వచ్చాం. రాహు కోరికలకు కారకుడు. వీటి గురించి పరాశర జ్యోతిషాస్త్రంలో ఎక్కువగా వ్రాసి ఉంది. మిగతా నాడి గ్రంథాల్లో అంతగా వివరాలు లేవు. మనం జాతక చక్రాన్ని పరిశీలించినట్లయితే రాహుకి లగ్నానికి సంబంధం అనేది ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందంటే లగ్నాధిపతితో కానీ, లగ్నంలో కానీ ఉండవచ్చు, లగ్న నక్షత్రాధిపతితో కానీ సంబంధం అనేది ఉంటుంది. రాహు ఈ లోకంలోకి మనం రావడానికి కారణం. భగవద్గీతలో ఇలా రాసి ఉంది, మనిషి అంతిమ సమయంలో ఏది కోరి శరీరాన్ని వదులుతాడో అదే రూపాన్ని పొందుతాడు. అంటే ఉదాహరణకు వ్యక్తి మరణించే సమయానికి ఏనుగును తలుచుకున్నాడు అనుకోండి, తర్వాత జన్మలో అతడు ఏనుగై పుడతాడు. గత జన్మలో తీరకుండా ఉన్న కోరికలను తీర్చుకోవడానికి మనం ఈ జన్మ ఎత్తుతాం. భృగునంది నాడి చదివితే ఇది తెలుస్తుంది. అంటే రాహు మాయ, కోరిక, డిసైర్స్, పొందాలనే వాంఛ ఉంటుంది. రాహువు భౌతిక సుఖాలను ఇస్తాడు. కొందరు దృష్టిలో ఏంటంటే ఏం చెప్తారంటే మంచి కర్మలు చేస్తే జన్మ రాదు, చెడు కర్మలు చేస్తేనే జన్మ ఎత్తుతారు అని అంటారు. కానీ అది తప్పు. మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా జన్మ అనేది తప్పనిసరి. మంచి పనులు చేస్తే ఆ పుణ్య ఫలితాన్ని అనుభవించడానికి జన్మ ఎత్తుతారు, చెడు చేస్తే ఆ పాప ఫలాన్ని అనుభవించడానికి జన్మ ఎత్తుతారు. రాహు ఈజ్ ఎ అన్ఫుల్ఫిల్డ్ డిసైర్. రాహు ఈజ్ ఆఫ్టర్ అసోసియేషన్ విత్ ఆగామి కర్మ. అంటే రాహు అంటే మనం ఈ జన్మ చెయ్యాలి, ఈ జన్మలో చెయ్యాలి అనుకుంటున్న కర్మ అంటే తీరని కోరికలు. రాహు పురాతనమైన కర్మ కాదు, మనం చెయ్యాలి అనుకుంటున్న కర్మ. రాహు ఈజ్ ఎ ఫ్యూచర్ కర్మ. అది ఎలా తెలుస్తుంది అంటే రాహు ఏ రాశిలో ఉన్నాడో, రాహు ఏ ఇంట ఉన్నాడో దానిని బట్టి ఆ వ్యక్తి యొక్క కోరికలు ఏమిటి, ఏమి చేయాలి అనుకుంటున్నాడు, వేటిని చేయడానికి ఇష్టపడడు అనేది తెలుస్తుంది. రాహు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశికి సంబంధించిన కోరికలు అనేవి మనిషికి ఉంటాయి, వాటిపైన ఫోకస్ చేసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాహు ఏరిస్ రాశి అంటే మేషరాశిలో ఉన్నాడు అనుకుందాం. మేషరాశి సెల్ఫ్ను చూపిస్తుంది, అంటే ఆ యొక్క వ్యక్తిని గురించి తెలుపుతుంది. స్ట్రాంగ్ డిసైర్స్ అంటే కోరికలు ఉంటాయి. అసంపూర్ణంగా మిగిలిన పనులు పూర్తి చేయడానికి మనం ఈ జన్మ ఎత్తాం. కాలపురుష చక్రంలో మేషరాశి అనేది మొదటి రాశి. మేషరాశి సెల్ఫ్ను సూచిస్తుంది, వ్యక్తి గురించి తెలియజేస్తుంది. రాహు అంటే ఈ జన్మలో చెయ్యాలి అనుకుంటున్నవి తెలియజేస్తుంటాడు. కేతు గత జన్మలో చేసిన కర్మల గురించి తెలియజేస్తాడు. అంటే గత జన్మలో మాస్టర్ డిగ్రీ పొంది ఉంది అంటే కేతు అంటే గత జన్మలో చేసిన లక్షణాలు మన ఈ జన్మలో కూడా ఉన్నాయి.
అందులో మనం మాస్టర్ చేసి ఉన్నాం. రాహు అంటే ఈ జన్మలో మనం చేయాలి అనుకున్న పనులు. మరి ఏ పనులు చేయాలి? రాహు పనులు చేయాలి, కేతు పనులు చేయాలి. గత జన్మ నుంచి నేర్చుకొని వచ్చిన పనులు మరియు ఈ జన్మలో మనం కోరుకున్న పనులు, ఈ రెండు చేయాలి. వీటిని సమానత్వం చేయాలి. ఈ నోట్స్ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయాలి. అప్పుడే మోక్ష ప్రాప్తి అనేది మనకు కలుగుతుంది. ఈ రెండు పనులలో ఏదో ఒకటి చేసినా మనకు ఎంప్టీనెస్ అనేది ఉంటుంది. ఏదో కోల్పోయినట్లుగా శూన్యత అనేది ఉంటుంది. ఇక కేతు గురించి తెలుసుకుందాం. కేతు అంటే సౌత్ నోడ్, స్పిరిచువల్ గ్రోత్ను చూపిస్తుంది, ఆధ్యాత్మిక అభివృద్ధిని తెలుపుతుంది. కేతు అంటే గత జన్మలో నేర్చుకొని ఉన్నది, మనలో ఆల్రెడీ ఉన్న లక్షణాలు. ఇవి గత జన్మలోనే నేర్చుకొని ఉన్నాం, అందులో మాస్టర్ డిగ్రీ పొంది ఉన్నాం, గతంలోనే వాటిని అనుభవించి ఉన్నాం, తెలుసుకొని ఉన్నాం. కాబట్టి వాటి పట్ల శ్రద్ధ, ఇష్టత అనేది తక్కువగా ఉంటుంది. రాహు మీన్స్ అటాచ్మెంట్, కేతు మీన్స్ డిటాచ్మెంట్. కేతు అంటే గత జన్మలోనే నేర్చుకొని ఉన్న వాటిని ఇప్పుడు చేయబుద్ధి కాదు. ఒక పనిని 10 సార్లు చేసి 11వ సారి చేయాలంటే బోరు కొడుతుంది కదా. ఎగ్జాంపుల్, ఒక సినిమా 10 సార్లు చూస్తే ఏ విధంగా బోరు కొడుతుందో ఆ విధంగా కేతువు పనులు అంటే హిడెన్ టాలెంట్, వీటిని చేయబుద్ధి కాదు. రాహు నూతన ఆవిష్కరణలను, ఆ నూతనమైన ఆవిష్కరణలు అంటే ఇష్టం. మరి ఏది ఉత్తమం? రాహు కాదు, కేతు కాదు, రెండింటినీ కూడా బ్యాలెన్స్ అనేది చేయాలి. కేతు అంటే సంచిత కర్మ, అంటే అక్యుములేటెడ్ కర్మ అంట. దీన్ని అక్యుములేటెడ్ కర్మ సూచించింది. మంచి చేయాలా, చెడు చేయాలా అంటే రెండింటిని చేయాలి, రెండింటిని బ్యాలెన్సింగ్ చేయాలి. అప్పుడు అది మోక్ష ప్రాప్తికి కారణమవుతుంది. కానీ మనకు ఫస్ట్ ఏం వస్తాయో అవి చేస్తూ ఉండాలి. కానీ అక్కడి నుంచి మనకు సంతృప్తి అనేది లభించదు. జీన్ థియరీ, శిశువు జన్మించినప్పుడు 50% తండ్రి నుంచి 50% తల్లి నుంచి వస్తాయి, ఆ పోలికలు అనేవి వస్తాయి. మరి వారికి అంటే తండ్రి అంటే సన్, తల్లి అంటే మూన్ అంటే చంద్రుడు, సన్ అంటే రవి, మూన్ అంటే చంద్రుడు. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి. అంటే వ్యక్తి యొక్క వాళ్ళ నానమ్మ తాతయ్యల నుంచి వస్తాయి. నాన్న వాళ్ళ నాన్న అంటే రాహువు, నాన్న వాళ్ళ అమ్మ అన్న కూడా రాహువే, అమ్మ వాళ్ళ అమ్మ అంటే కేతువు, అమ్మ వాళ్ళ నాన్న అంటే కూడా కేతువే వస్తాయి. అంటే వ్యక్తి జాతకంలో రవిచంద్రులకు ప్రాముఖ్యత అనేది ఉంది. వ్యక్తి యొక్క లక్షణాలు, పోలికలలో రాహుకేతువులకు రవిచంద్రులకు ముఖ్యమైన పాత్ర అనేది ఉంది అని చెప్పవచ్చు. అంటే 25% చొప్పున రవి, చంద్ర, రాహుకేతువుల ప్రభావం అనేది వ్యక్తి యొక్క పోలికల్లో ఉంటుంది. అంటే ఇలాంటి పోలికలు అనేవి ఉంటాయి. రాహుకేతు యాక్సిస్, రాహుకేతు వివిధ రాశిలో ఉంటే రాహుకేతు వివిధ రాశులలో ఉంటే వారి యొక్క లక్షణాలు తీసుకుంటే వ్యక్తి పోలికలు, అలవాట్లకు కారకుడు. వ్యక్తి పోలికలు, అలవాట్లకు కారకుడు ఎవరంటే కేతు. వ్యక్తిలో పుట్టినప్పటి నుంచి అవి ఉన్నాయి, గత జన్మ నుంచి నేర్చుకొని వచ్చాం. ఒక పిల్లవాడు అదే అలవాటుకు ఒక పని చేస్తున్నాడు అనుకోండి, అది ఎవరు నేర్పించలేదు, ఆ గుణాలు వాడిలో గత జన్మ నుంచే ఉన్నాయి. రాహు ఈ జన్మలో ఏమి చేయాలి, ఏమి నేర్చుకోవాలి అనేది రాహు చెప్తాడు. సరైన కర్మ మోక్ష మార్గాని వైపు తీసుకువెళ్తుంది. ఎంత పేదవాడైతే అంత ఎక్కువ కోరికలు ఉంటాయి, ఎంత ధనవంతుడైతే అంత ఎక్కువగా ఉంటాయి, ఎంత బీదవాడైతే అంత తక్కువగా ఉంటాయి, ఎంత ధనవంతుడైతే అంత ఎక్కువగా ఉంటాయి. డబ్బులు లేవు అనుకున్నప్పుడు డబ్బుల గురించి ఆలోచిస్తాడు, డబ్బులు ఉంటే ఇంకా ఏదో పోయింది అని, ఏదో వెల్తీ అనేది వాళ్ళలో ఉంటుంది. ఇక రాహుకేతులను 2 క్యారెక్టర్స్ అనుకుంటే, రాహు ఈజ్ ద క్యారెక్టర్ హూ రిప్రజెంట్ యువర్ డిసైర్స్ అండ్ ఆంబినేషన్స్ ఇన్ లైఫ్. ఈ జన్మలో పొందాలి అనుకుంటున్నవి, కోరికలు తీర్చుకోవాలి, లక్ష్యాలు నెరవేర్చుకోవాలి అనుకుంటారు. కేతు ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ ద క్యారెక్టర్ హూ రిప్రజెంటేటివ్ యువర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్,
గతంలో నేర్చుకొని వచ్చాం. నౌ ఇన్ ద స్టోరీ ఆఫ్ యువర్ లైఫ్ రాహు కెన్ ఓన్లీ షైన్ అండ్ సక్సెస్ఫుల్ వెన్ కేతు హ్యాస్ లెర్న్డ్ ఆల్ ద ఇంపార్టెంట్ లెసన్స్ ఈస్ నీడ్ టు లెర్న్. ఈ జన్మలోని కోరికలు లక్ష్యాలు ఎప్పుడు నెరవేరుతాయి అంటే గతంలో నేర్చుకొని ఉన్నవి చేస్తూ ఉంటే ఈ జన్మలోని కోరినవన్నీ నెరవేరుతాయి. సంచిత కర్మల నుండే ఆగామి కర్మ అనేది నెరవేరుతూ ఉంటుంది. కర్కాటకంలో రాహు, మకరంలో కేతు. అంటే ముందు కేతు తెలుసుకుందాం. అంటే మనకేమో హిడెన్ టాలెంట్స్ ఏమున్నాయి, తర్వాత వాటి సహాయంతో మనం ఈ లోకంలో ఏ కోరికలు తీర్చుకోవడానికి వచ్చాం అనేది మనం తెలుసుకుందాం. మకరంలో కేతు అధికారాన్ని, నేమ్ ఫేమ్ని అందిస్తుంది. ఒక్క ప్రదేశంలో గొప్ప పేరును, అధికారాన్ని అందిస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఫేమస్ లీడర్ ఇన్ లోకల్, ఒక చిన్న ప్రదేశంలో ఫేమస్ వ్యక్తి అయ్యి ఉంటారు, సమాజంలో హోదా కలిగి ఉంటారు. అధికారాన్ని, పావర్టీని, సోషల్ స్టేటస్ని ఇది చూపిస్తుంది. అంటే మకరంలో కేతు చూపిస్తుంది. మకరంలో కేతు ఇవన్నీ కూడా చూపిస్తాడు. నాకు అన్నీ తెలుసు, ఇవన్నీ తెలుసు. కేతు ఏ రాశిలో ఉంటే దానికి సంబంధించిన వృత్తి అనేది చేయవచ్చు. మకర రాశికి అధిపతి శని. శని అంటే కర్మ, వృత్తి, ఉద్యోగం. అంతేకాకుండా మకర రాశిలో కేతు ఉన్నాడు. ఇందులో శనితో పాటు కేతు యొక్క కారకత్వాలుగా ఉన్నాయి. వీటిని బిఎన్ఎన్ ప్రకారం శని ప్లస్ కేతు కాంబినేషన్ అనుకోవచ్చు. ఇతరులపై అధికారం చెలాయిస్తారు. ఇవి అన్నీ కూడా ఉన్నాయి అని అనుకుంటాం. అంటే వాటిని అధిగమించాలి. అంటే అధికారం అనేది హోదా ఉంది అని అనుకుంటాం. ఇక్కడ ఆత్మ హోదాను, అధికారాన్ని అన్నీ అనుభవించి ఉంది, వాటిని అన్నిటిని కూడా చూసింది. హియర్ సోల్ హ్యాస్ కమ్ రిసీవింగ్ స్టేటస్ అండ్ ప్రైడ్, లెస్ ఎమోషనల్, సెన్సిటివ్ అని ఉంటుంది. అంటే పని ఇవే ఉంటుంది. అక్కడ జాలి, దయ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కూడా గతం గురించి ఆలోచిస్తున్నాడు. గతంలో ఇలా జరిగింది, అలా జరిగింది. గతం తాలూకు బరువు బాధ్యతలు అనేవి మోస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఓటమి అంటే చేసే పనులలో ఓటమి అనేది చవి చూసినప్పుడు అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు. నేను కరెక్ట్ అనే ధోరణులతో ప్రపంచాన్ని చూస్తారు. తన చుట్టూ ఒక పరిధిని ఏర్పాటు చేసుకుంటారు. నేను ఎవరిని సలహా అడగను, ఎందుకంటే నాకు అంతా తెలుసు. ఎవరినైనా సలహా అడిగితే సలహా తీసుకుంటే చెడిపోతుంది అనే ఇన్ఫయారిటీ కాంప్లెక్స్ అనేది ఉంటుంది. గత జన్మలో ఆత్మ కష్టపడి పని చేయడం ద్వారా పేరు ప్రఖ్యాతులు, హోదాను, అధికారాన్ని పొంది ఉంది. మకర రాశి కర్మకు సంబంధించిన రాశి. ఇందులో కష్టపడడం, శ్రమించడం ఉన్నాయి. కేతు అంటే పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఇతరుల గురించి ఆలోచించడం లేదు, ఇతరుల పోషణ అనేది తెలియదు. ఈ జన్మలో కర్కాటక రాహువు వైపు వెళ్ళాలి. అంటే ఇతరుల గురించి ఆలోచించడం, ఇతరులకు ఏమైనా చేయాలి. కర్కాటక రాశి చంద్రుడిది. కర్కాటక రాశి యవ్వనాన్ని, మకర రాశి అనేది పెద్ద వయసును చూపిస్తుంది. కర్కాటక రాశి యంగని సూచిస్తుంది. మకర రాశి నుండి కర్కాటక రాశికి వెళ్ళడం ద్వారా వ్యక్తి యవ్వనంగా కనిపిస్తాడు. అతని గతంలో అధికారాన్ని, హోదాన్ని చూపించడం వల్ల తన పెద్దవాళ్ళని నిర్లక్ష్యం చేస్తాడు. కాబట్టి ఈ జన్మలో కుటుంబ బంధాన్ని నమ్ముతాడు. కేతువు నుండి రాహు వైపుకు వెళ్ళాలి. వారు గతంలో వారికి కుటుంబంలో ఉండే ప్రేమ అనేది దొరకలేదు అనుకుంటారు. కఠోరంగా కనిపిస్తారు. పైకి కఠోరంగా కనిపిస్తారు. ఎవరితో మాట్లాడరు, ఏమి చేయాలి అని అనుకుంటారు. అంటే నారియల్ అంటే కొబ్బరికాయలో నీళ్ళలాగా ఉంటారు. బయట మాట అనేది కఠోరంగా కనిపిస్తుంది. ఫ్యామిలీలో అందరూ ఉండాలి అనుకుంటారు, అందరితో మాట్లాడాలి అని అనుకుంటారు. భావోద్వేగాలు అనేవి, ఎమోషన్స్ అనేవి చాలా ఉంటాయి. పాజిటివ్ సొల్యూషన్ అంటే ఇతరులకు ఏదైనా చేయాలి, ఇతరులను పోషించడం, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అంటే ఆహారాన్ని పంచడం, మీకున్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచడం, క్రియేటివ్ జాబ్ చేయడం, ఉద్యోగం ఇవ్వడం, ఇతరులకు ఉద్యోగం ఇవ్వడం, దానికి మించింది ఇంకోటి లేదు. అంటే దాని ద్వారా కుటుంబంలోనికి అందరి కడుపు నింపిన వాళ్ళు అవుతారు. లెర్నింగ్, అడాప్ట్, యువర్ వాంట్స్ టు నీడ్.
ఈ జన్మలో మీరు చేయవలసిన కర్మ ఇది. కోరికలు ఏమిటంటే ఇతరుల అవసరాలను తీర్చడం, వారికి మంచి ఆహారాన్ని, మీకున్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచడం. కర్కాటక రాశి రాహు ఏమి చెప్తాడు అంటే చీకట్లో వెలిగించడం అంటే మరియు ఇతరుల పోషణ చేయడం. మీ జీవితంలో అదృష్టాన్ని అది ఇతరుల జీవితంలో వెలుగును నింపడం అనేది మీ జీవితంలో అదృష్టాన్ని తీసుకొని వస్తుంది. క్యాన్సర్ రాహు. క్యాన్సర్ రాహు షోస్ ద లైట్ ఇన్ ద డార్క్నెస్ అండ్ బ్రింగ్స్ న్యాచురల్ అండ్ గుడ్ లక్. తల్లిదండ్రులు ఈ రాశి వారికి హాస్టల్లో ఉంచి ఉండవచ్చు. ఈ రాశి వారిని హాస్టల్లో ఉండి ఉండవచ్చు. దూరంగా బాల్యాన్ని ఈ వ్యక్తులు దూరంగా బాల్యాన్ని గడపవచ్చు. భౌతికవాదం అనేది ఇలా ఒంటరిగా ఉండడం వల్ల భౌతికవాదం అనేది ఉంటుంది. ఎప్పుడైతే కర్కాటక రాశి రాహు లక్షణాలు పొందుతాడో అప్పుడు విజయాన్ని పొందుతాడు. తమలోని భావోద్యోగాలను అణిచివేసి ఉంటారు. ఎందుకంటే సెంటిమెంట్గా ఎవరైనా మోసం చేస్తారేమో అని అనుకుంటారు. అంటే పరిష్కారాలు ఏమిటి అంటే హోటల్ మేనేజ్మెంట్, నర్సు, సెల్ఫ్ లవ్, మెడిటేషన్, మంచి కుటుంబ వ్యవస్థ ఉండాలి, మంచి జీవిత భాగస్వామిని వెతుకోండి, ప్రయాణాలు అనేవి చేస్తూ ఉండండి. జై శ్రీమన్నారాయణ.